క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమ, నేటి దినం అనగా ఆదివార దినమందు దేవుని సన్నిధిలో సాయం వేళ సమకూడటం దేవుడు చూపినటువంటి మహా గొప్ప కృప అని నమ్ముచూ ఉన్నాం. మీరందరూ సమకూడినందుకు మిమ్మల్ని అభినందించుచు, మరి అదే రీతిగా సోషల్ మీడియాలో కూడా ఆలకించుచున్న వారికి మరి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తూ ఈ దినం నిమిత్తమై చదవబడిన లేఖన భాగం ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. ఈ వచనాలు చదివి వినిపింపబడినవి మనము ఆలకించి ఉన్నాం. ఈ వాక్య భాగము విషయమై మనము ధ్యానం చేయనై ఉంటుండగా ప్రార్థనతో మన హృదయాలను సిద్ధం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. కృప కలిగిన మా ప్రియ ప్రభువా, ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, మమ్మను మీరు కనికరించి ఈ పగటి వేళంతా ప్రభు దినమందు మమ్మల్ని కాపాడి సాయం వేళ మీ పాదముల యొద్ద మేము ఈ రీతిగా సమకూర్చబడే రీతిగా మీ కృపలను అందించినందుకు వందనం. మమ్మల్ని కనికరించండి. ఇంతవరకు పాటలతో స్తుతించాము నాయన, మీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మాకు అవసరమగు మాటలు మీరు అనుగ్రహించండి. మేమును ఆ మాటలను గ్రహించిన వారమై మా జీవితాలకు అన్వయించుకొని ఆ రీతిగా జీవించి మేము ధన్యుల మగుటకు మీ కృప చూపమని మమ్మల్ని మేము మీ హస్తముల్లో సమర్పించుకుంటూ క్రీస్తు వారి నామములో ఈ విన్నపములను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, చదవబడినటువంటి వాక్య భాగములో నుండి నీతి చిగురు అనేటువంటి థీమ్ను ఆధారముగా చేసుకొని ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఈ యూదులు, ప్రత్యేకంగా యూదా జనం, 2 గోత్రాలు ఉన్నాయి, యూదా గోత్రము, బెన్యామీను గోత్రం. మిగతా 10 గోత్రాలు ముందుగానే అషూరియుల చేతిలోనికి బందీలుగా, యుద్ధ ఖైదీలుగా వెళ్ళిపోయారు. ఇక మిగిలిన వారు ఈ దక్షిణంలో ఉన్నటువంటి యూదీయులు, యూదా ప్రజలు, వాళ్ళు ప్రత్యేకముగా మరి దేవుని యొక్క కనికరము గలవారు అని భావించారు. ఎందుకంటే వారి మధ్య యెరూషలేము ఉన్నది, యెరూషలేములో దేవాలయం ఉన్నది. కాబట్టి మాకు వినాశనం ఏం కలుగదు, మేము భద్రముగా ఉన్నాము అని చెప్పడం, అనుకోవడం మనం చూస్తాం. ఆ రీతిగా అనుకుంటూ ఉన్నప్పుడు వారి యొక్క జీవితములు దేవునికి అనుకూలముగా లేకుండా దేవుని విడిచి వారు కూడా విగ్రహారాధనకు వారి మనసు త్రిప్పబడినప్పుడు ఆ సమయంలో దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరిస్తూ ఇర్మియా భక్తుడు కూడా దేవుని మాటలు యూదా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు దేవుని యొక్క శిక్ష గురి కాబోతూ ఉన్నారు, శిక్ష కూడా సమీపించినది. మరి మీరు శిక్షకు లోనవుతున్నారు. ఎందుకంటే యువర్ సిన్స్ ఆర్ ఎనఫ్ టు బి పనిష్డ్. కాబట్టి శిక్ష పడ్డాక ఏమైనా తెప్పరిల్లుకునే అవకాశం ఉన్నది అనేటువంటి భావంతో సందేశాలు ఇర్మియా అందించాడు యూదా ప్రజలకు. అయితే దేవుడు యూదా ప్రజలకు ఇర్మియా ద్వారా ఇంతవరకు తెలియజేసింది ఏంటంటే, ప్రజలారా మీరు పొరపాటు చేశారు, యూదా ప్రజలారా మీరు పొరపాటు చేశారు.
కావున మీకు శిక్ష ఖరారు చేయబడిన 23వ అధ్యాయంలోకి వచ్చేసరికి యూదా ప్రజలను నడిపించుచున్న కాపరుల గురించి మాట్లాడుతున్నాడు. నాట్ ఓన్లీ పీపుల్ బట్ దేర్ లీడర్స్ కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నది. మనుషులు త్రోవ తప్పి నడుస్తూ ఉంటే మరి నాయకులు నాయకులు చేపట్టలేదు. కాబట్టి ఇక్కడ అంటాడు 23వ అధ్యాయం 1వ వచనం నుండే, యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింప చేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఈ గొర్రెలు నా మందలోనే, అంటే చీఫ్ షెపర్డ్, నాయకులను షెపర్డ్ అని అలంకారంతో పిలవడం నాటి ఏన్షియంట్ నియర్ ఈస్ట్ వాటిలో ఉన్నటువంటి ప్రాచీన దగ్గర తూర్పు ప్రాంతాల్లో అది ఒక అలవాటు. నాయకులను కాపరులుగా వర్ణించడం, ఆ ఇమేజ్ని వాడడం. ఇక్కడ అంటున్నాడు, నా మందలో చేరిన ప్రజలు, వారిని మీరు తగిన నాయకత్వం ఇవ్వకుండా 2 చేస్తున్నారు. ఒకటి, నశింప చేయొచ్చు. నశిస్తే ఇక నో హోప్ ఎట్ ఆల్. ఇఫ్ పీపుల్ వర్ కిల్డ్, ఇంకా మరలా ఇక అంతటితో అయిపోయింది. అంటే నశించడానికి ముందే వారికి సహాయం చేయాలి. నశించారు అంటే సమ్ పీపుల్ దే పాస్డ్ అవే, వారిని నశింపజేశారు, నశింపచేయుచు ఉన్నారు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. రెండవది మనము గమనించినట్లయితే వారిని చెదరగొడుతూ ఉన్నారు, స్కాటరింగ్. ఒకటి, నశింప చేయడం. ఈ చెరకాలములో వారు నశింపజేయబడ్డారు, అది ఒక విషయం. రెండవదిగా మనం చూసినట్లయితే చెదరగొట్టబడ్డారు. నశింపజేయబడిన విషయాలను మనం 20వ అధ్యాయం 23కు ప్రక్కనే ఉంటుంది. 20వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, నీవు చూచుచుండగా, 4వ వచనం 20వ అధ్యాయం 4వ వచనం మధ్య భాగంలో, నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు, ఒక వింగు. మరియు యూదా వారిని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగించును, అతడు వారిని చెరపట్టి బబులోనుకు తీసుకొని పోవును. స్కాటరింగ్. అక్కడే దానిలోనే అంటాడు, ఖడ్గము చేత వారిని హతము. స్కాటర్డ్ ఒకవైపు, రెండో వైపు దేవర్ కిల్డ్. 2 అనుభవాలు అయిపోయినాయి. కావున మరి సువార్త ప్రకటన గురించి మాట్లాడుతూ ఉంటాం. ప్రొక్లమేషన్ ఆఫ్ గాస్పల్, సువార్త ప్రకటన, ఇట్ ఈజ్ వెరీ అర్జెంట్ అంటాం. వెరీ అర్జెంట్ అంటే అత్యవసరమైనది. ఎందుకు అత్యవసరమైనది అంటే, ఇది జాగు చేయబడినప్పుడు కొందరు నశించెదరేమో. పౌలు కూడా అంటాడు, సమయం అందు అసమయం అందు, ఈవెన్ దో ఐ ఫీల్ ఇట్ ఈస్ టైమ్ టు ప్రీచ్ గాస్పల్. కొన్నిసార్లు ఇది సమయం కానిది అనుకున్నప్పుడు కూడా మరి ప్రసంగించవలసి ఉన్నది, ప్రకటించవలసి ఉన్నది. ఎందుకు? ఈ కాలంలో పీపుల్ మే పెరిష్. కావున సువార్త ప్రకటన అత్యవసరం.
ప్రతి అవకాశాన్ని మనం తీసుకొని స్వార్థ ప్రకటన జరిగింప బాధ్యులమై ఉన్నాం అంటాడు. నశించారయా మీరు నాయకులు, యు కుడ్ నాట్ రెస్పాండ్ ప్రాపర్లీ. రెండవది, దే వర్ స్కాటర్డ్, వారు వెళ్ళిపోయినారు, వారు పంపబడినారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలను మనము గమనించినట్లయితే ఈ స్థలములో తెలియచేయబడినటువంటి ఈ విషయాలను మనం చూసినట్లయితే ఎవరు మిస్లెడ్, మిస్గైడెడ్, కుడ్ నాట్ టేక్ ఎనఫ్ కేర్, ఎవరు? రాజులు. ఒక విధంగా రాజులు. వీరికి ఇశ్రాయేలీయులకు వారి బాధ్యతను కొన్ని వర్గాలకు దేవుడు అందించాడు. ఎవరా వర్గాలు అంటే, ఒకటి రాజులు, ఇశ్రాయేలీయులను పరిపాలన చేయవలసిన. రెండు, యాజకులు, దేవునితో సంబంధం నిరంతరం కలిగి ఉండులాగున యాజకులను దేవుడు ఏర్పాటు చేశారు. మూడు, ప్రవక్తలు. ప్రవక్తలు అనగా వారు దేవుని పక్షంగా మనుషులను ఖండించి బుద్ధి చెప్పి మాట్లాడువారు దేవుని పక్షంగా. నాలుగు, వైజ్ పీపుల్, జ్ఞానులు. ప్రజలు జ్ఞానం లేక నశిస్తూ ఉంటే జ్ఞానమును తెలియచేయువారు వైజ్ పీపుల్, జ్ఞానులు. ఇశ్రాయేల్లో కూడా ఈ 4 పిల్లర్స్ వారి యొక్క జీవిత గమనంలో ఈ 4 ప్రాముఖ్యం. రాజు పరిపాలన చేస్తారు. ఈ పరిపాలనలో ప్రజాక్షేమము మరియు ప్రజలకు న్యాయము, జస్టిస్ టు ద పీపుల్. యాజకుడు దేవునికి మరి సంబంధాన్ని నెలకొల్పుతాడు. యాజకుడు. ప్రవక్త దేవుని పక్షంగా మాట్లాడతాడు. జ్ఞాని జ్ఞానమును బోధిస్తాడు. అయితే ఈ జ్ఞానము ఒకటి అనుభవ జ్ఞానము, జీవిత జ్ఞానం. అంటే పరలోక జ్ఞానము ఒకటి మనం మాట్లాడుతూ ఉంటాం. పరలోకపు సంగతులను గురించి మాట్లాడుట పరలోకపు జ్ఞానం. కానీ ఈ ఇశ్రాయేలీల్లో వృద్ధులు జ్ఞానులుగా ఉంటారు. వృద్ధులు అంటే వారు జీవితంలో అన్ని దశలను దాటుకుంటూ వచ్చి ఉంటారు. జ్ఞానం, పసితనము, బాల్యము, కౌమార దశ, యవనము, మరి అడల్ట్స్, తర్వాత మెచ్యూర్డ్ అడల్ట్, వృద్ధాప్యం. ఇన్ని దశలు గుండా వచ్చారు కాబట్టి వారికి కొంత అనుభవం ఉంటుంది. హౌ దే ఫేస్ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్. అంతేకాదు హౌ దే ఓవర్కేమ్, వాటిని ఏ రీతిగా జయించి ముందుకు సాగారు. ఇది జ్ఞానులకు అనుభవం ఉంటుంది. వాళ్ళు ఇప్పటి తరాలకు బోధించాల్సిన అవసరత ఉన్నది. వీరు ఈ నాయకులను అందరినీ కలిపి మనం ఇక్కడ చూసినట్లయితే కాపరులు అనే మాట వాడడం జరిగింది. సమాజంలో కాపరులు మనం ఇతర స్థలాల్లో కూడా మనం చూడవచ్చు. 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 8వ వచనంలో కూడా మనము చూడవచ్చును. 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే మరి యాజకుల ఫెయిల్యూర్ చెప్తాడు. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు. యాజకులు అడగరు, అబ్బాయి మీ మత జీవితంలో యెహోవా దేవునికి స్థానం ఉన్నదా? ఏడి దేవాలయంలో కూడా స్థానం లేకుండా చేస్తున్నారు అని యాజకులు అడగరు. సో ప్రీస్ట్స్ మీద బ్లేమ్ ఏంటంటే, ప్రీస్ట్స్ ఆర్ ఫెయిలింగ్ టు మేక్ ఏ క్రిటిక్ ఆఫ్ దైర్ రిలీజియస్ లైఫ్, డివోషనల్ లైఫ్. వారి యొక్క మత జీవితంలో వారు తగ్గిపోతున్నట్లు వారిని విమర్శించి మాట్లాడి
మత జీవితాన్ని సరిచేయరు అంటాడు. చాలా చక్కగా అంటాడు. ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు. ధర్మశాస్త్రం బోధించే టీచర్స్, బైబుల్ టీచర్స్ అనవచ్చు, వాళ్ళు సరిగా బోధించడు. యాజకులు అడగటం లేదు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అడగడం లేదు. ఏలికలు అనగా రూలర్స్ గురించి అంటున్నాడు. వారు అసలు నా మీదనే తిరుగుబాటు చేశారు. మరి ప్రవక్తలు వారు బయలు పేరిట ప్రవచనాలు పలుకుతూ ఉన్నారు. ఇక్కడ అన్నటువంటి మాట. కాబట్టి ఫెయిల్యూర్ ఆఫ్ ద షెపర్డ్స్. ఎవరు షెపర్డ్స్ అంటే అందరూ పరిపాలనకు అప్పజెప్పబడినటువంటి వారు ఏలికలు, యాజకత్వం చేయవలసినటువంటి యాజకులు. ఏలికలు అట్లాగే చేశారు, యాజకులు అట్లాగే చేశారు. దేవుని విషయంలో సరిగా నడుచుకుంటున్నారా లేదా అనేటువంటి విషయాన్ని వారు ప్రశ్నించలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. ప్రవక్తలు అసలు దేవుని ప్రవచనాలు వదిలిపెట్టి బయలు ప్రవచనాలు తెలియజేస్తున్నారు. వీళ్ళంతా వారు షెపర్డ్స్ అని పిలువబడ్డారు. కాబట్టి నేటి సమాజంలో కూడా ఇదే ప్రశ్నలు. ప్రభుత్వములు నాటి దినాల్లో థియోక్రసీ అంటాం, దేవుని అధికారం. నేటి దినాల్లో కూడా దేవుడు నేరుగా ఈ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాడనే అవగాహన లేకపోయినప్పటికీ గాడ్ అలవింగ్ సర్టన్ పీపుల్ టు రూల్ ద పీపుల్. కొందరిని ప్రజలను పరిపాలన చేయడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. అనుమతించకపోతే వారు పరిపాలన చేయడానికి కుదరదు, కూలిపోతారు. కుప్ప కూలిపోతుంది ప్రభుత్వం. ప్రభుత్వాల విషయంలో ముఖ్యంగా మన యొక్క సందర్భంలో యాజకుల విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వీఆర్ సెల్ఫ్ క్రిటిసిజం. మేము మరి ప్రజలను ఏ రీతిగా వారి పాపములను ఖండించి సరైన రీతిగా దేవుడు లేకుండా మీ జీవితాన్ని మీరు కొనసాగింప చేసుకుంటున్నారు, యెహోవా ఎక్కడయా మీ లైఫ్ స్టైల్లో అని ప్రశ్నించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రశ్నించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. నేను బైబిల్ కాలేజీలో అంటే ఏసీటీసీలో చదువుతూ ఉన్నప్పుడు నేను మా క్లాస్మేట్ ఒకరు ఇప్పుడు కర్నూలులో ప్రార్థనా మందిరంలో సీనియర్ పాస్టర్గా ఉన్నాడు. ఆయన నా రూమ్కి రండి, ఈ పూట ప్రేయర్ ఉన్నది. సరే వెళ్ళాం. నాలాంటి వారందరూ ఊరికనే వెళ్ళాం, బైబిల్ కూడా లేక. ఆ పాస్టర్ గారు అప్పుడు స్టూడెంటే మాతో పాటు. ప్రభాకర్ గారు మీ బైబిల్ ఏది అన్నాడు. ఏమనుకున్నా, హృదయంలో ఉంది నా బైబిల్, మీ దగ్గర చేతిలో ఉంది కానీ ఇట్ ఈజ్ ఇన్ మై హార్ట్ అన్నాను. అట్లయితే ఆ హృదయంలోంచి బైబిల్ తీసి యెషయా గ్రంథం 60వ అధ్యాయం ఫలానా వచనం చదువు అన్నాడు. అది ఎక్కడ కుదురుతుంది స్వామి? చాలా భక్తిపరుడు ఆ రోజుల్లో. మా సహా అధ్యయనం చేయించున్నటువంటి వాడు ఆర్పి సజీవన్ అని చాలా గర్వంగా చెప్తూ ఉంటాం. వారి చర్చిలో ఈ మధ్య యానివర్సరీకి నన్ను ఆహ్వానించాడు. అక్కడ కూడా ఇదే మాట చెప్పాను, మాలో భక్తిపరుడు ఈ పాస్టర్ గారు చదివేటప్పుడే అంటే ఆయన నవ్వుతున్నాడు. అది పోయింది భక్తి అయ్యగారు సంఘంలోకి వచ్చాక అన్నాడు. స్టూడెంట్గా ఉన్నప్పుడు భక్తి ఉన్నది, సంఘంలోకి వచ్చాక వీళ్ళు ఈ పెద్దలు నా భక్తిని గాజేశారు అన్నాడు. సరే, ఏది ఏమైనా we need to make corrections in relation to their religious life every time.
అంటే అది కోపం మీద క్రోధంతో విమర్శించాలని కాకుండా ప్రేమతో, టు షేప్ దెమ్ వెల్, వారిని సరిగా భక్తి మార్గంలో నడిపించడానికి కొన్ని సూచనలు. ఈ మధ్య నేను నాకు తెలియకుండానే ఒక ప్రార్థనా సహవాసంలో ఒక వ్యక్తిని మరి గద్దించాను. అందరిలో ఏంటి అంటే తగాదాలు పడితే వచ్చేస్తాడు. అతను అసలే హార్ట్ పేషెంట్. గైన కేకలేస్తాడు, ముఖం ఎర్రగా మారుతుంది, ఆ హై టోన్లో గొంతు రాసే అంతా అరుస్తూ ఉంటాడు. నేను చెప్పాను, అయ్యా అంటే అందరిలో చెప్పాను, బాబు నువ్వు తగాదాకు వచ్చినప్పుడల్లా నేను వింటుంటే నాకు భయం వేస్తుందయ్యా. ఆ గుండె కాస్త ఆగిపోతే ఇబ్బంది, జీవితం ఆగిపోద్ది కదా, అట్లా చేయకూడదు కదా అన్నా. చాలా సిగ్గుపడ్డాడు, ఫెల్ట్ షై. ఇంతమందిలో నన్ను పాస్టర్ గారు టార్గెట్ చేశాడే అని భావించాడు. ఇక మరుసటి రోజు నుంచి ప్రార్థనకు రావడం మానుకుంటాడు అనుకున్నాను. కానీ ఒక రోజంతా ఆలోచించినట్టు అన్నాడు, ఇది నా మేలు కొరకు చెప్పినట్టున్నాడు పాస్టర్ గారు అని నెక్స్ట్ డే ఈవినింగ్ అక్కడ కూర్చొని ఉన్నాడు. అబ్బో చాలా సంతోషం. మనుషుల్ని సంతోషపెట్టేటువంటి దీని కొరకు యాజకులు క్రిటికల్గా చెప్పాల్సినవి చెప్పకపోతే చాలా ఇబ్బంది. ఒక జనరేషనే మరి వెళ్ళిపోబడినది చెరలోనికి, బబులోని చెరలోకి. 70 సంవత్సరాల నుంచి ఒక జనరేషన్ వాజ్ లాస్ట్ బికాజ్ ప్రీస్ట్స్ కుడ్ నాట్, యాజకులు సరి అయినటువంటి రీతిగా వారు స్పందించలేకపోయినారు. కాబట్టి మరి ఈ పరిస్థితి ఏర్పడినదని మనము భావించవచ్చు. అందుకని యాజకులారా, యెహోవా ఎక్కడని మీరు అడగలేదయ్యా. ప్రవక్తలేమో వెళ్ళిపోయి బయలుకు ప్రవచనాలు చెప్తున్నారు. బయలుకు ప్రవచనాలు మమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు, ఇదే బ్యాచ్, పాష్ గారు మరి పెళ్ళి ఏ రోజు పెట్టుకుంటే మంచిదండి అంటాడు. ఇది మాకేం తెలుసు, మేము మరలా పంచాంగం, హిందూ పంచాంగం తీసి దాన్ని అర్థం చేసుకుని అందులో వర్జ్యం ఏదో తిథి ఏదో ఇవన్నీ నాకు తెలియదు. మా అబ్బాయి కూడా చెప్తున్నాడు, స్కూల్లో నేర్చుకుంటున్నాడేమో. ఇప్పుడు అమావాస్య, పౌర్ణమా, ఇంకేదో మధ్యలో ఇంకొకటి చెప్పాడు. అంటే వీ డు నాట్ నో. వాళ్ళకన్నా బడిలో చెప్తున్నారు ఈ వ్యవహారాలు కొన్ని. వీళ్ళు బయలుకు ప్రవచనాలు చెప్తున్నారు, యెహోవా దేవునికి ప్రవచనాలు చెప్పవలసినటువంటి వారు. అంటే దే ఆర్ నాట్ హానెస్ట్లీ ప్రొఫెసైజింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యావే. దేవుని స్వరము యెహోవా ఇలాగ సెలవిచ్చుతున్నాడు అని చెప్పలేకపోగా వారు బయలు యొక్క ప్రవచనాలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ఇది చాలా కీలకమైనటువంటి విషయముగా నేను భావిస్తున్నాను. ఈ మధ్యనే ఒక సేవకుడు, ఆ అబ్బాయిని నేను అడిగా, అయ్యా మరి మీ తండ్రి దైవజనులు, మీరు ఆయన చనిపోయినాడు, క్రిస్మస్కి ఏం ప్లాన్ చేస్తున్నారు అన్నా. అంకుల్ క్రిస్మస్ జరపొచ్చా, నాయన చనిపోయాడు కదా అన్నాడు. మరి నాయన చనిపోతే క్రిస్మస్ జరపకూడదా? ఎవడయ్యా నీకు చెప్పింది? వారు క్రైస్తవ ప్రవక్తలా లేక క్రైస్తవేతర ప్రవక్తలా? ఎవరు చెప్పారు? ఇది ఈ విధానాలు. మా తల్లిగారు ఇట్లాగే శుక్రవారం ఏమో చనిపోయినారు. చాలామంది చెప్పారు మంచి రోజు చనిపోయారు అన్నారు హిందూ. శనివారం ఆపి ఆదివారం చర్చిలో ఉన్నాను. చర్చిని కండక్ట్ చేశాను.
కొంతమంది అన్నారు, పాస్టర్ గారు అప్పుడే వచ్చేసారా బయటికి అంటే, వాళ్ళ దృష్టిలో కొన్ని రోజులు శాపగ్రస్తమైన రోజులని భావిస్తామని. అంటే బయలుకు ప్రవచనాలు ఇవన్నీ, క్రైస్తవేతర సిద్ధాంతాలకు ఆచారములకు ప్రవచనాలు. ఫైనల్గా ఏమవుతూ ఉన్నది, నా జనులు నాశనమునకు అప్పగింపబడ్డారు, నా జనులు చెదరగొట్టబడ్డారు. ఇది ఈ రోజు కూడా అదే ఇబ్బందులతో ఉన్నటువంటి విషయముగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 2వ వచనంలో కూడా మనం చూడవచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపర్లను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. కాపర్లను గూర్చి, దోస్ హు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ యాజ్ కమ్యూనిటీ. ఒక సమాజముగా ఎవరైతే బాధ్యత తీసుకున్నారో వారితో అంటున్నారు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారద్రోలిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షింపబోవుచున్నాను. ఇవి నా గొర్రెలు, నేను మేపుచున్న గొర్రెలు. మనం 23వ కీర్తనలో కూడా చూస్తాం, యెహోవా నా కాపరి. మరి వీళ్ళెవరు? సబ్ అన్నమాట. ఆ కాపరి చేత ఉపకాపరులుగా నియమింపబడిన వారు. అంటే ఆ ప్రధాన కాపరి అయిన యెహోవా దేవుని చేత నియమింపబడినటువంటి కాపరి. అసలు కాపరి ఆయనే, మంద ఆయనదే. యేసుక్రీస్తు వారే కాపరి క్రైస్తవ సమాజమునకు, విశ్వాసులకు. అందుకనే సీమోను పేతురుతో అంటాడు, నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా. ఆయన ప్రేమిస్తే ఆయన మందను మేపవాలి. నా మందను కాయము, మేపుము. అంటే విశ్వాసులమైనటువంటి మనము దేవుని వారు. మరి పాస్టర్లు, రాజులు, ప్రవక్తలు, జ్ఞానులు వీళ్ళెవరు? ఆ దేవుని చేత మన నిమిత్తమై నియమింపబడిన బాధ్యులైన వారు. దీస్ వర్ అపాయింటెడ్ బై గాడ్ టు లుక్ ఓవర్ హీజ్ షీప్. ఆయన గొర్రెలను చూడడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, మీకు పనిష్మెంట్ ఇస్తాను. ఏమంటున్నాడు వారికి? ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షింపబోచున్నాను. నా గొర్రెలు పోతే నేను వదిలేయను, గొర్రెలను వదిలేయను నేను. ఎందుకంటే గొర్రెలను తిరిగి రప్పిస్తాను కూడా. 16వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో 5వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనీయకయు వారి ఎడల నా కృప వాత్సల్యమును చూపకయు ఉన్నాను గనుక రోదన చేయి ఇంటిలోనికి పోకుము అంటున్నాడు. అంటే ఇట్ ఈస్ డిఫరెంట్. 15వ వచనానికి వెళదాం. 15 యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను. మీరు చెదరగొట్టారు, నేను రప్పించెదను. మీరు చెదరగొట్టారు, నేను కాపాడుతా. కొన్నిసార్లు మనము గమనించినట్లయితే ఈ నాయకులైన వారు నిర్లక్ష్యం చేసిన విషయాలు దేవుడు తనదైనటువంటి పద్ధతిలో తన గొర్రెలను తిరిగి రప్పించగలడు, సమకూర్చగలడు, మేలు చేయగలడు. సమరయుడి కథలో కూడా మరి
మేలైనటువంటి వారిని పంపించాడు ఆ మార్గంలో, ఆ కథలు, ఉపమానం. వాళ్ళు దేవర్ హైలీ రిలీజియస్, కానీ కుడ్ నాట్ కేర్ ఫర్ ద వూండెడ్ పర్సన్. హైలీ రిలీజియస్, కానీ వెళ్ళినటువంటి వాడు ఒక సమరయుడు అతని గాయములను కట్టాడు. అంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. బైబిల్లో కూడా మనం జాగ్రత్తగా చరిత్రాత్మకంగా చూస్తే కోరేష్, సైరస్ అంటాం, ఎ పర్షియన్ కింగ్ ఆఫ్టర్ బాబిలోనియన్ కింగ్డమ్. ఎ పర్షియన్ కింగ్ నేమ్డ్ సైరస్ కేమ్. హి హస్ గివెన్ ఏ డిక్రీ, అబాయ్ ఇస్రాయేలీలారా, మీ దేశానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు పొలోమని వెళ్ళిపోండయ్యా, అవకాశం ఇచ్చాడు. అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ కాపుర్లైన వారేమో నిర్లక్ష్యం చేశారు, కానీ ఒక అన్యుడైనటువంటి కోరేషును దేవుడు ఏర్పాటు చేసుకొని వీరిని మరలా వెనకకు పంపించాడు. అంటే ద పొలిటికల్ రీజన్ వాజ్ దేర్. ఏమిటా పొలిటికల్ రీజన్? బబులోను ప్రాంతములో ఆయనదే ప్రభుత్వం, పాలస్తీనాలో కూడా ఆయనదే ప్రభుత్వం. బై యు ఆర్ ఫ్రీ. దేవుడు నాకు ఈ విశాల రాజ్యాన్ని ఇచ్చాడు. మనకు మరి ఆ గ్రంథం ఎస్తేర్లో అనుకుంటాను, హిందూ దేశం కూడా పర్షియన్ కింగ్డంలో భాగంగా ఉంది. విశాలమైన రాజ్యాన్ని ఇచ్చాడు దేవుడు. వెసులుబాటు రాజుకి ఇచ్చాడు, కోరేష్కి. జనాల్ని పంపించు అన్నాడు, పంపించేసాడు కోరేష్. సో గాడ్ విల్ గ్యాదర్ ద పీపుల్ ఆర్ బ్రింగ్ బ్యాక్ ద పీపుల్, దోస్ హూ ఆర్ స్కాటర్డ్, త్రూ హీజ్ ఓన్ మీన్స్. తన యొక్క ప్రత్యేకమైన సాధనము ద్వారా చెదరిపోయిన వారిని ఆయన చేరుస్తున్నాడు. నేను రప్పిస్తాను, మీరేమో చెదరగొట్టారు, చెదరగొట్టినందుకు మీకు శిక్ష, అయితే మనుషులను నేను విడిచిపెట్టను అనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ 3వ వచనం కూడా అదే ధోరణి కనిపిస్తూ ఉన్నది, ఈ వాగ్దానం. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి, శేషం అంటున్నాడు, రెమనెంట్స్. కొంతమంది నశించారు. గొర్రెల్లో మరి ఎవరైతే తట్టుకుని కష్టాలను జీవించి ఉన్నారో ఆ ఎవరు వాళ్ళు అంటే ద విక్టిమ్స్. ఈ ఏమంటాం, షెపర్డ్స్ యొక్క బాధ్యత రహితమైన స్థితి వలన ఎవరైతే ఇబ్బంది పడ్డారో తప్పిస్తాను, రక్షిస్తాను అనే మాట మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు, తిరిగి రప్పించిన తదుపరి నేనేమి చేయబోతూ ఉన్నాను అనేది కూడా ఇక్కడే ఉన్నది. అవి అభివృద్ధి పొంది విస్తరించను. ఐ విల్ బ్రింగ్ బ్యాక్ దెమ్, అండ్ వాటిని ఏమి చేస్తాను అంటే అభివృద్ధి చేస్తాను. వారు అభివృద్ధి అవుతారు, వెనక్కి తీసుకురావడమే కాదు. విక్టిమైజ్డ్ పీపుల్, వారు వెనక్కి తీసుకొస్తే పాపం ఏముందండి, చెరలో నుంచి వచ్చారు, ఊపిరుందో లేదో, నీరసంగా ఉన్నారు, కొట్టకలాడుతూ ఉన్నారు, అట్లా కాదు. వారిని నేను అభివృద్ధి చేస్తాను, విస్తరించెదను అని మరి ఇక్కడ చెప్పబడినది. ఇక చివరికి వస్తున్నాం, 4వ వచనానికి వచ్చేసరికి, నేను కాపర్లను నియమించేదను, ఫ్రెష్ షెపర్డ్స్. అంతకు ముందున్న కాపర్లు ఏంటి, వాళ్ళు తమ బాధ్యతను నిర్వహించలేదు కాబట్టి వాళ్ళని నశింపజేస్తాను, శిక్షిస్తాను, వారిని నేను శిక్షిస్తాను.
కానీ ఇప్పుడు ప్రత్యేకమైన కాపర్లను నేను ఏర్పాటు చేయబోచు. ఈ ప్రత్యేకమైనటువంటి కాపర్లను వారు మరి జాగ్రత్తగా నేను వాటి మీద కాపర్లు నియమించేదను. ఇక మీదట అవి భయపడకుండాను బెదరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. ఫ్రెష్ షెపర్డ్స్. ఎవరు ఫ్రెష్ షెపర్డ్స్? వెన్ హీ ఈస్ గోయింగ్ టు అపాయింట్ ఎ న్యూ షెపర్డ్, ఏమైనా టైం లిమిట్ ఉన్నదా అనేటువంటి మాట మనం 5వ వచనంలో చూడొచ్చు. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో. హౌలాంగ్, ఎంతకాలం వెయిట్ చేయవలసి ఉన్నది? రాబోవు దినములలో ఎంతకాలం వేచి ఉండవలసి ఉన్నది? యేసుక్రీస్తు వరకు వేచి ఉండవలసి వచ్చినదేమో. అందుకనే 5వ వచనంలో వాగ్దానం, నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను అంటాడు. దావీదునకు, గోయింగ్ బ్యాక్ హిజ్ ఓన్ కమిట్మెంట్. దావీదు దేవుడు ఎంపిక చేసిన వాడు, అభిషేకించినటువంటి వాడు. అలాంటి దావీదు ఆ క్రమములో ఒక నీతి చిగురు, ఆంగ్లంలో బ్రాంచ్, ఒక నీతి చిగురు నేను పుట్టింపబోవచ్చు ఉన్నా. దీనిలో నీతి, ఈ నీతి అనేటువంటి పదము చాలా ప్రత్యేకమైనటువంటిది. నీతి అంటే జ్యుడిషియల్ టర్మ్ నీతి. ఈ ఒక వ్యక్తిని మరి న్యాయపరమైన పరిపాలన, ఎక్కువ భాగం మాకు న్యాయం జరగలేదు అనేటువంటి మాటలు వాడుతూ ఉంటాం. యెహోవాకే ఆపాదింపబడినది, ఆయన నీతిమంతుడు. యెహోవా నీతిమంతుడు, నీతి కార్యములు జరిగించువాడు. మనం 13వ అధ్యాయంలోనే చూస్తే, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయంలో మనము మరి గమనించినట్లయితే ఇక్కడ దావీదు సింహాసనం మీద కూర్చొండు వారు బాధ్యత లేకుండా నేను చేస్తున్నాను అంటాడు. వారు మత్తులైపోయినారు. ఇప్పుడు అంటాడు నీతి చిగురు. మత్తులు కాదు. నీతి అనేటువంటిది నేను చెప్పినట్లు న్యాయం. ఈ న్యాయాన్ని గురించి మనం మాట్లాడినట్లయితే దేవుడు న్యాయవంతుడు, రాజు న్యాయవంతుడు, న్యాయ పరిపాలన. ఇప్పుడు మనుషులందరూ మాట్లాడేది న్యాయము దొరకడం లేదు, న్యాయం జరగలేదు. ఇవి మనకి మనం చెప్పుకుంటూ ఉంటాం. న్యాయమైన తీర్పులు రావడం లేదు, న్యాయం త్వరగా జరగడం లేదు, అంతే కదా. అందుకనే ఇఫ్ జస్టిస్ ఈజ్ డిలేడ్, జస్టిస్ ఈజ్ డినైడ్ అనే మాట వాడతాం. ఊరక వాయిదాలు వేసుకుంటా తేల్చి చెప్పకుండా పోతా ఉంటే ఏళ్లకు తరబడి ఆ ముద్దాయి తనకు తానే ఆయుష్ ముగించి చచ్చిపోతాడు. శిక్ష లేదు, ఏమీ లేదు. ఇది జరుగుతున్నటువంటిది. కాబట్టి ఈ నీతి చిగురు అలాంటి వాడు కాదు. అయితే ఈయన యొక్క నీతి చిగురైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క
జడ్జిమెంట్ ఇది వేరుగా ఉన్నది. ఏమిటి వేరుగా ఉన్నది? తీర్పు తీరుస్తాడు, దోషి నిర్దోషి ఈ తీర్పు తీరుస్తాడు. మరి ఈయన తీర్పులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దోషిని నిర్దోషిగా మారుస్తూ ఉన్నాడు. దోషిని శిక్షించడం కాదు. న్యాయం అనగా దోషిని శిక్షించడం. వాడిని హ్యాంగ్ చేయమంటారు కొంతమంది, జీవితకాలం లైఫ్ వేయండి సార్ అంటారు. ఇంకొందరేమో ఇంకా అప్పటికప్పుడే ఎన్కౌంటర్ చేసేయండి అంటారు. మనుషుల ఆలోచనలు ఎట్లెట్లో ఉంటాయి న్యాయాన్ని గురించినటువంటి. కానీ యేసుక్రీస్తు అనే నీతి చిగురు, దావీదు కుమారునిగా జన్మించిన యేసుక్రీస్తు దోషిని నిర్దోషిగా మారుస్తూ ఉన్నాడు. ద గిల్టీ నేరం కలిగినటువంటి వాడు భయపడనక్కర్లేదు. ఆయన క్షమించాడు అంటే ఎంతటి దోషి అయినా మరి విడుదల పొందినట్లే. ఒకసారి బిల్లీ గ్రాహం గారు ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పినప్పుడు విన్నాను పూర్వపు రోజుల్లో. ఆయన చెప్పిన ఇల్లస్ట్రేషన్ ఏంటంటే, ఒక దొంగవాడు గొర్రెల మీద పడ్డాడంట. గొర్రెను ఎత్తుకుని వెళ్తున్నాడంట. ఆ గొర్రెల దగ్గర కాపలా ఉన్నవాడు అడ్డం పోయాడంట, పొడిచి చంపాడంట. మిగిలిన మందల వాళ్ళంతా వెంటబడ్డారంట. ఈడు గొర్రెను ఎత్తుకుపోవడం తప్పు, కానీ గొర్రెల కాపర్ని చంపిపోయాడే దుర్మార్గుడు అని వెంటబడ్డారంట. వాడెళ్ళి ఒక ఇంట్లో జ్వరపడ్డాడంట. ఇంటి యజమానికి చెప్పాట, అయ్యా నన్ను కాపాడు, చంపేస్తారు, ఇప్పుడు దొరికితే భయంకరంగా చంపుతారు. సరే దాక్కోరా అంటాడు. దాక్కోరా అంటే మరి దాక్కున్నాడు. వీళ్ళు వచ్చి పడ్డారు, మొత్తం వచ్చి పడ్డారు. వాడిని బయటికి వాడిని చంపాల. వాడు దుర్మార్గం చేసి వచ్చాడు. ఎత్తకపోయినాడు ఎత్తకపోవచ్చు కదా, మరి మనిషిని చంపడం ఎందుకు అని అంటున్నారంట. ఆహా, నా దగ్గరకు వచ్చాడు, నా శరణు కోరాడు, నేను భద్రతనిచ్చాను, వాడిని అప్పగించను అన్నాడు. ఎవరే పిచ్చోడా, వాడు చంపి వచ్చింది నీ కొడుకేరా అన్నారు. ఆ షెఫర్డ్ ఎవరో కాదు, మీ కుమారుడేనయ్యా చంపొచ్చాడు అంటే ఆ తండ్రి అన్నాడంట, అయినా సరే నా ఆశ్రయం కోరాడు, నేను వాడికి శిక్ష. సో ద గిల్టీ ఆల్సో విల్ నాట్ బి పనిష్డ్. ఇది నీతి చిగురు యొక్క కార్యం. నీతి చిగురు నేను పుట్టిస్తాను, నీతి న్యాయములు జరిగించేవాడిని నేను పుట్టిస్తాను. ఆయన నీతి ఎలాగుంటుంది, న్యాయం ఎలా ఉంటుంది అంటే యేసుక్రీస్తులో నెరవేరినది ఏంటి అంటే దుష్టుని శిక్షించి మంచివాడిని మంచి మెరిట్స్తో ఆశీర్వదించడం అని అనుకుంటాం. దుష్టును కూడా క్షమించి దీవింపబడిన వానిగా మార్చటం ఈ నీతి చిగురు యొక్క ప్రత్యేకత. అందువల్లనే రాబో దినములలో ఎప్పుడో యేసుక్రీస్తు కాలం వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. వరుసగా యూదా ప్రజలు వారు ఒకరి వెంబట ఒకరు వారిని పరిపాలన చేస్తూనే ఉన్నారు. యేసు ప్రభు వారి వరకు బబులోనీయులు ఎత్తుకుపోయినారు, పారసీకులు వచ్చారు, గ్రీకులు వచ్చారు, రోమీయులు వచ్చారు, పరరాజులే ఉన్నారు, నీతిరాజు లేడు వాళ్ళకి. కానీ ఒక కాలం వచ్చినప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు, వెన్ ద టైం వాజ్ ఫుల్, దేవుడు భావించినప్పుడు ఆ నీతి రాజును లోకంలోనికి పంపారు.
కాలం పరిపక్వమైనప్పుడు ఆ నీతి రాజు వచ్చి ఇక్కడ శిక్ష లేకుండా చేశాడు. ఎవరైతే ఆయన శరణు కోరతారో, నేను దోషినే గాని నాకు శిక్ష వద్దు ప్రభువా క్షమించు అంటే, ఆ నీతిమంతుడైనటువంటి వాడు తాను పొందిన దెబ్బల వలన, గాయముల వలన, బాధ వలన అనీతిమంతులమైన మనలను నీతిమంతులుగా మార్చుచున్నాడు. ఇది నీతి చిగురు చేసినటువంటి పని. అనీతిమంతులమైన మనం, వీఆర్ ప్రూవ్డ్ గిల్టీ. అనుమానం లేదు అంటాడు కదా పౌలే, ఏ భేదం లేదు అని. ఇఫ్ ఎట్ ఆల్ వి స్టాండ్ బిఫోర్ ద జడ్జిమెంట్ సీట్ ఆఫ్ ద లార్డ్, సర్టన్లీ వి బికమ్ గిల్టీ. కానీ ఆ దోషిగా మన జీవితములు ఉంటూ ఉన్నప్పుడు, ఆదాము చేసినటువంటి తప్పు వలన వారసత్వంలో దోషము కూడా మనకు కలిసి వస్తూ ఉంటుండగా, లేక మన దోష క్రియలను బట్టి మనం శిక్షింపబడకుండా మనలను నిర్దోషిగా మారుస్తున్నాడు. ఇట్టి నీతి రాజు మరి రాబో దినాల్లో ఆయన జననం గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇట్టి నీతి రాజును తండ్రి మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు. అది మన భాగ్యమై ఉన్నది. ప్రార్థన చేస్తాను. కృపగలిగిన తండ్రి, మమ్మల్ని మీరు ప్రేమించి మాతో ఇంత మట్టుకు మాట్లాడినందుకు వందనములు. ఈ మాటలు మా హృదయంలో ఫలింప చేయండి ప్రభువా. నీతి రాజును మాకు ప్రసాదించి ఉన్నారు. మేము ఆయనను ఆశ్రయించిన వారమై, స్వభావ సిద్ధముగా మేము దోషులమై ఉండగా, దోషులుగా నిర్ధారింపబడుచూ ఉండగా మామూలు కనికరించండి మా తండ్రి. మీ కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మా ప్రియ తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువ, ఈ నీతి రాజు పరిపాలనలో మేము నీతిమంతులుగా తీర్చబడి ఆ శ్రేష్టమైనటువంటి పరలోక ఆనందమును ఈ దినముల్లోనే మేము పొందు భాగ్యము నిమ్మని మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఈ విన్నపములను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.